హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సిద్ధు. మీరు చూస్తున్నారు జోన్ ఆఫ్ ఎడిటింగ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. అంతేకాకుండా పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు టైపోగ్రఫీ ఎడిట్ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. టైపోగ్రఫీ ఎడిట్ అంటే మీలో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. అది ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ స్క్రీన్ పైన కనబడుతుంది కదా, దీనే టైపోగ్రఫీ ఎడిట్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఈ మధ్యన మ్యాగజైన్స్లోను, ట్విట్టర్స్లోను, అలాగే ఇన్స్టాగ్రామ్స్లోను, మూవీ పోస్టర్స్కి ఎక్కువగా వాడుతున్నారు ఫ్రెండ్స్. ఇది చూడడానికి చాలా కష్టంగా కనిపిస్తుంది, కానీ చేయడం చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీరు ఈజీగా చేసేయచ్చు. దీనికోసం మనకి కొన్ని ఫోటోలు కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ పేజ్ పైన టైటిల్స్ ఉన్నాయి కదా, ఆ టైటిల్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటిని వర్డ్ క్లౌడ్స్ అంటారు ఫ్రెండ్స్, వర్డ్ క్లౌడ్స్ అంటారు. వాటిని మనం గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవి ఎలా ఉంటాయో చూడండి ఒకసారి. ఎలా ఉంటాయి ఫ్రెండ్స్, అవి మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సెర్చ్ బార్లో వర్డ్ క్లౌడ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. WORDCLOUD వర్డ్ క్లౌడ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత సెర్చ్ చేయండి. అక్కడ ఇమేజెస్లోకి వెళ్తే అక్కడ వర్డ్ క్లౌడ్ ఏమన్నా ఇమేజెస్ వస్తాయి ఫ్రెండ్స్. అందులోంచి మీరు ఒక 2 ఇమేజెస్ని కానీ 3 ఇమేజెస్ని కానీ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఒక 3 ఇమేజెస్ కానీ 2 ఇమేజెస్ కానీ డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోండి ఫ్రెండ్స్. ముందుగా గ్యాలరీ ఓపెన్ చేసుకోండి. గ్యాలరీ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఫోటో ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని పిక్సార్ట్లోకి సెండ్ చేసుకోండి. పిక్సార్ట్లోకి సెండ్ అయిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది కదా, ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ B&W HDR అని ఉంటుంది ఫ్రెండ్స్, ఆ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత అక్కడ అన్షార్ప్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. మీ ఫోటో క్వాలిటీ బట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకుని ఆ తర్వాత దానిపైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ టూల్స్లోకి వెళ్ళిన తర్వాత కర్వ్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేయండి. కర్వ్స్ని అడ్జస్ట్ చేసుకోండి మీ ఫోటో బ్రైట్నెస్ కోసం. తర్వాత దానిపైన క్లిక్ చేసి డ్రా మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత పెయింట్లోకి వెళ్ళి ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత బ్రష్ మీదకి వెళ్ళి ఒక బ్రష్ సెలెక్ట్ చేసుకుని దాని సైజ్ కూడా సెట్ చేసుకోండి మీరు. తర్వాత ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది కదా, దాని మీద ఫుల్గా బ్లాక్ పెయింట్ అనేది వేసేయండి ఫ్రెండ్స్. అసలు ఎక్కడ ఖాళీ లేకుండా బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ పెయింట్తో ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి నేను మొత్తం వేసేసాను. ఇప్పుడు మొత్తం నీట్గా ఉంది ఫోటో మొత్తం. తర్వాత ఇక్కడ లేయర్స్ అనే సింబల్ ఉంటుంది, లాస్ట్ 3 డాట్స్ ఉన్నది కదా, దానిపైన క్లిక్ చేసి అక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా పైన, దానిపైన క్లిక్ చేసి మెర్జ్ అని ఉంటుంది, మెర్జ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత అక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి ఎంటీ లేయర్ని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎంటీ లేయర్ని సెలెక్ట్ చేసిన తర్వాత కింద ఫోటో సింబల్ పైన క్లిక్ చేసి ఫోటో మీద క్లిక్ చేసి తర్వాత మనం ఇందాక గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం కదా వర్డ్ క్లౌడ్, దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని కరెక్ట్గా క్రాప్ చేసుకుని దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత అక్కడ కింద నార్మల్ అని ఉంది కదా, దాన్ని స్క్రీన్లో పెట్టుకోండి. ఆపాసిటీ లెవెల్ అనేది తగ్గించుకోండి. తర్వాత పైన 3 డాట్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.
తర్వాత వర్డ్ క్లౌడ్ అనేది మన ఫేస్ మీద కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను అడ్జస్ట్ చేస్తున్నాను ఫేస్ మీద. కరెక్ట్గా అడ్జస్ట్ చేసిన తర్వాత దానిపైన క్లిక్ చేసి మళ్ళీ ఎంటీ లేయర్ పైన తీసుకుని ఫోటో పైన క్లిక్ చేసి మళ్ళీ ఇంకో వర్డ్ క్లౌడ్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. దాన్ని కరెక్ట్గా క్రాప్ చేసుకుని దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని కూడా సేమ్ ఆపోసిటీ లెవెల్ని తగ్గించి దాన్ని 3 డాట్స్ పైన క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని కూడా ఫేస్ పైన అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ పైన కొట్టి ఎంటీ లేయర్ తీసుకుని ఇంకో ఫోటో తీసుకుని ఇంకో వర్డ్ క్లౌడ్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఈసారి చిన్నగా క్రాప్ చేసుకోండి. చిన్నగా క్రాప్ చేసిన తర్వాత దానిపైన క్లిక్ చేయండి. మళ్ళీ దాన్ని స్క్రీన్లో పెట్టుకోండి. ఆపోసిటీ లెవెల్ అనేది తగ్గించి ట్రాన్స్ఫార్మ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పై లేయర్కి వెళ్ళిపోయి ప్రతిదాన్ని నార్మల్లో పెట్టేసి ఆపోసిటీ అనేది 100లో పెట్టండి ఫ్రెండ్స్. ప్రతి లేయర్ని నార్మల్లో పెట్టేసి ఆపోసిటీ అనేది 100లో పెట్టండి. తర్వాత టాప్ లేయర్కి వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసి మెర్జ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మెర్జ్ పైన క్లిక్ చేయండి. తర్వాత కింద నార్మల్ అని ఉంది కదా, దాని దగ్గరికి వెళ్ళి మల్టిప్లై క్లిక్ చేయండి. మల్టిప్లై క్లిక్ చేసిన వెంటనే మన పైన టైటిల్స్ అనేవి వస్తాయి మన ఫేస్ పైన. తర్వాత బ్లాక్ పెయింట్ తీసుకుని బ్రష్ అనేది చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఎంటీగా ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా కలరింగ్ చేసేయండి. తర్వాత అయిపోయిన తర్వాత దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వైబ్రెంట్ అనే ఎఫెక్ట్స్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ ఫేడింగ్ వాల్యూ అనేది మీరు మార్చుకోండి. మార్చుకొని ఇక్కడ దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత టూల్స్లోకి వెళ్ళి కర్వ్స్లోకి వెళ్ళి బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్ అయిన తర్వాత దానిపైన క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫోటో అనేది సేవ్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, టైపోగ్రఫీ ఎడిట్ అనేది చాలా సింపుల్, మీరు కూడా చేసేయచ్చు. ఒక 2-3 సార్లు ట్రై చేయండి, పక్కాగా వస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.